చీరితి ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగా నా పిన్నిధి. చీరితి ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగా నా పిన్నిధి. పాడి స్తుతింతును నీ దివ్య నామము, పాడి స్తుతింతును నీ దివ్య నామము. వరములు చిందే ఈ దివ్య బలిలో, వరములు చిందే ఈ దివ్య బలిలో. చీరితి ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగా నా పిన్నిధి. చీకటి మూసిరిన బ్రతుకులలో వేదన నిండిన ఎడదలతో, చీకటి మూసిరిన బ్రతుకులలో వేదన నిండిన ఎడదలతో, వెలుగులు నింపే జ్యోతివి నీవు, వెలుగులు నింపే జ్యోతివి నీవు. నీ కృప మాపై ప్రసరించు దేవా, నీ కృప మాపై ప్రసరించు దేవా. చీరితి ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగా నా పిన్నిధి. చీరితి ప్రభువా నీ సన్నిధి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, తండ్రి దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మన విశాఖ అగ్రపీఠ పాలక పునీతురాలు పునీత అన్నమ్మ గారి మహోత్సవము, అదేవిధముగా మన దేవాలయ నామధేయం సెయింట్ యాన్స్ ఆర్సిఎం చర్చ్ యానాం. కాబట్టి మనము త్రిదినాలుగా మనము ఈరోజు రేపు ఎల్లుండి జ్వాకీన్ అన్నమ్మల మహోత్సవానికి ఆధ్యాత్మికంగా సిద్ధపడుతూ, ఈరోజు మొదటి రోజు దంపతుల కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి సమావేశమయ్యాం. జ్వాకీము అన్నమ్మలు పుణ్య దంపతులు, ఆదర్శ దంపతులు. వారి దాంపత్య జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న స్థిరంగా, దృఢంగా, సియోను పర్వతంలాగా నిశ్చలంగా వాళ్ళు నిలబడ్డారు. వారు నిలబడ్డం మాత్రమే కాదు, తమకు కలిగినటువంటి మరియ తల్లిని కూడా అదే సన్మార్గములో వారు పెంచారు. ఇదే ప్రతి భార్య భర్త, ప్రతి తల్లి తండ్రి నేర్చుకోవలసిన పాఠం. అందుచేత ఇచ్చట చేరినటువంటి భార్యాభర్తలను, అమ్మా నాన్నలను, లైవ్లో ఈ పూజలో పాలు పంచుకుంటున్న ప్రతి కుటుంబాన్ని అన్నమ్మగారి ప్రార్థనా సహాయములో సమర్పిస్తూ ప్రార్థన చేద్దాం. దేవుని ఎదుట మన పాప దోషాలను ఒప్పుకునే ఈ సమయంలో సంసార జీవితంలో, దాంపత్య జీవితంలో ఎటువంటి అరమరికలు, ఎటువంటి దాపరికాలు ఉండకూడదంటారు. ఒకవేళ దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య ఒకరికి తెలియకుండా ఒకరు చేసినటువంటి పొరపాట్లు, తప్పిదాలు ఏమైనా ఉన్నట్లయితే వాటన్నిటినీ దేవుని ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపంతో క్షమాభిక్ష వేడుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను,
సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మన మీద దయచూపి మన పాపములను మన్నించి మనలందరను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమునా దేవునికి మహిమా మహిమా, భూలోకవాసులకు సమాధానము సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. మిమ్మునారాధించి మీకు స్తోత్రములర్పించెదం. మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రములర్పించెదం. మహోన్నతమునా దేవునికి మహిమా మహిమా, భూలోకవాసులకు సమాధానము సమాధానము. జనితైక పుత్రుడ శ్రీ యేసువా, దేవుని గొర్రె పిల్ల, లోక పాపములు పరిహరించెడివారా, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. మిమ్మునారాధించి మీకు స్తోత్రములర్పించెదం. మిమ్మునారాధించి మీకు స్తోత్రములర్పించెదం. మీరొక్కరే పరిశుద్ధులు, మీరొక్కరే మహోన్నతులు, పితయైన దేవుని ఆత్మతో నుండువారా, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. మిమ్మునారాధించి మీకు స్తోత్రములర్పించెదం. మిమ్మునారాధించి మీకు స్తోత్రములర్పించెదం. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. మా పితరుల తండ్రి అయిన ఓ సర్వేశ్వరా, పునీత జ్వాకీము అన్నమ్మలపై నీ అనుగ్రహములను కృమ్మరించి మనుష్యావతారుడైన నీ కుమారుని తల్లికి
జన్మనిచ్చు మహాభాగ్యమును ప్రసాదించితివి. ఈ ఉభయుల విజ్ఞాపన ప్రార్థనా ఫలితముగా నీవు నీ ప్రజలకు వాగ్దానము చేసిన రక్షణమును మేము సంపూర్ణముగా పొందునట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు నీ కుమారుడును మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నా ప్రజలు జీవజలముల బొగ్గనైన నన్ను పరిత్యజించిరి. నెర్ర విచ్చుడిచే నీరు నిల్వని రాతి తొట్లను తొలిపించుకొనిరి. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము నుంచి 3వ వచనము వరకు, 7వ వచనము 8వ వచనము మరియు 12వ వచనం నుంచి 13వ వచనము వరకు. ప్రభువు నాకు తన వాక్కునిట్లు వినిపించాను. నీవు వెళ్ళి యెరూషలేమునకు ఇట్లు ప్రకటింపుము. ప్రభువు వాక్కిది. నీవు యువతిగా ఉన్నప్పుడు నా పట్ల చూపిన అనురాగమును, నా వధువైనప్పుడు నా పట్ల చూపిన ప్రేమను నేను జ్ఞప్తి చెత్తుకొనుచున్నాను. నీవు పైరువేయని తావగు ఎడారి గుండా నన్ను అనుసరించి వచ్చితివి. ఇజ్రాయేలులు నాకు పవిత్ర ప్రజలు. నాకు ముట్టవలసిన పంటలో ప్రథమ ఫలముల వంటి వారికి కీడు చేయు వారిని నేను శిక్షించి కష్టముల పాలు చేసి తిని, నేను వారిని సారవంతమైన నేలకు గొనివచ్చి తిని, వారు దానిలో పండిన పంటను, దానిలో లభించు ప్రశస్త వస్తువులను అనుభవించవచ్చును. కానీ వారా నేల మీద కాలు మోపగానే దానిని నాశనము చేసిరి. నా దేశమును అపవిత్రమును చేసితిరి. యాజకులు నన్ను పట్టించుకోరైరి. ధర్మశాస్త్రమును బోధింపవలసిన యాజకులు నన్ను తలంచరైరి. ప్రభువు ఎక్కడ ఉన్నాడు అని అడిగి పాలకులు నా మీద తిరగబడిరి. ప్రవక్తలు బాలుదేవత పేరు మీద ప్రవచనములు చెప్పిరి. శక్తి చాలని బొమ్మలను పూజించిరి. ఆకాశమా, నీవి చేయుదము గాంచి వెరుగొందము, భీతితో కంపించుము. ఇది ప్రభువాకు. నా ప్రజలు 2 నేరములు చేసిరి. వారు జీవజలముల బొగ్గనైన నన్ను పరిత్యజించిరి. నెర్ర విచ్చుటచే నీరు నిలువని రాతి తొట్లను తొలిపించుకొనిరి. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువు ప్రభు నీలో జీవపు చలమ ఉన్నది. నీలో జీవపు చలమ ఉన్నది. నీ నీతి మహాపర్వతముల వలె స్థిరమైనది. నీ ఆజ్ఞలు అగాధ సముద్రముల వలె లోతైనవి. నీవు నరులను మృగములను కూడా కాపాడుదువు. నీ ప్రేమ అమూల్యమైనది. నరులకు నీ రెక్కల మాటున ఆశ్రయము దొరకును. అందరూ ప్రభు ప్రభు నీలో జీవపు చలమ ఉన్నది. నీలో జీవపు చలము ఉన్నది. వారు నీ ఆలయమున సమృద్ధిగా లభించు భోజనమును ఆరగింతురు. నీ మంచితనమును నది నుండి పానీయమును పానీయమును సేవింతురు. నీవు జీవపు చలమువు. నీవు వెలుగు వలననే మేము వెలుగును గాంతుము. అందరూ ప్రభు ప్రభు నీలో జీవపు చలముగా ఉన్నది. నీలో జీవపు చలము ఉన్నది. నిన్నెరిగిన భక్తులకు నీ ప్రేమను దయచేయుచుండుము. సజ్జనులకు నీ నీతిని ప్రసాదించుచుండుము. గర్వాత్ములు నన్ను అనగదొక్కుదురుగాక, దృష్టులు నన్ను పాలద్రోలుకుందురుగాక. అందరూ ప్రభు ప్రభు నీలో నా జీవపు చలమ ఉన్నది. నీలో జీవపు చలము ఉన్నది. నీ ప్రేమ అమూల్యమైనది. నీ కృప అనంతమైనది. నీ ప్రేమ అమూల్యమైనది. నీ కృప అనంతమైనది. నీ
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన క్రీస్తు శుభవార్త 13వ అధ్యాయము 10 నుండి 17 వచనములు. అంతట శిష్యులు యేసు వద్దకు వచ్చి, మీరు ప్రజలతో ప్రసంగించినప్పుడు ఉపమానములను ఉపయోగించుచున్నారేలా అని ప్రశ్నించిరి. అందులకు ఆయన ప్రత్యుత్తరముగా, పరలోకరాజ్య పరమరహస్యములను తెలుసుకొనుటకు అనుగ్రహింపబడినది మీకే కాని వారికి కాదు. ఎలైనా ఉన్నవానికే మరింత ఇవ్వబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వాని నుండి వానికున్నదియు తీసివేయబడును. వారు చూచియు చూడరు, వినియు వినరు, గ్రహింపరు. కనుక నేను వారితో ఉపమాన రీతిగా మాట్లాడుచున్నాను అని చెప్పాను. వారిని గూర్చి యెషయా ప్రవచనమిట్లు నెరవేరెను. అది ఏమన్నా, ఎంతగా విన్నను మీరు గ్రహింపరు, ఎంతగా చూచినను మీరు గమనింపరు. ఎలైనా కన్నులారా చూచి చెవులారా విని మనసుతో గ్రహించి హృదయ పరివర్తనము చెంది నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి బుద్ధి మందగించినది. వారి చెవులు మొద్దుబారినవి, వారి కనులు పొరలు గమ్మినవి. మీరెంత ధన్యులు! మీ కన్నులు చూడగలుగుచున్నవి, మీ చెవులు వినగలుగుచున్నవి. మీరు చూచినది చూచుటకు, వినునది వినుటకు ప్రవక్తలనేకులు, నీతిమంతులనేకులు కాంక్షించిరి, కానీ వారికి అది సాధ్యపడలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి ఈ కలుగునుగాక. సువిశేష భాగం బట్టి మన పాపములన్నీ పరిహరింపబడునుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, స్నేహితులారా, మన పాలక పునీతురాలైన పునీత అన్నమ్మ గారి మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ 3 రోజులు త్రిదిన ప్రార్థనలు మనం జపించుకుంటూ ఈనాడు ప్రత్యేకంగా దంపతుల కోసం ప్రార్థించడానికి సమావేశమయ్యాం. జ్వాకీము అన్నమ్మలు ఆదర్శవంతమైన దంపతులు అని కాసేపు మనం ధ్యానం చేసుకుందాం. మీకు చరిత్ర కొంతమందికి తెలుసు, బైబిల్ గ్రంథములో లేదు. ప్రోటో ఎవాంజలియం ఆఫ్ జేకబ్ అంటే యాకోబు గారు వ్రాసిన సువార్త అనుసారంగా వీరి గురించినటువంటి చరిత్ర పొందుపరచబడింది. చాలా సంవత్సరాలుగా, చెప్పాలంటే కొన్ని దశాబ్దాలుగా ఈ భార్యాభర్తలకిద్దరికీ పిల్లలు లేరు. ఆ రోజుల్లో సోషల్ స్టిగ్మా, సమాజంలో పిల్లలు లేని వారిని చాలా హీనంగా, హేయంగా, నీచంగా చూస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళతో కలుపుకోలేవారు కాదు, ఏ కార్యాలకి వారిని పిలిచేవారు కాదు. సంబంధాలన్నీ తెగతెంపులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళని చూస్తే ఏదో అరిష్టమన్నట్లు, వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ శాపం ఏదో మనకంటుతుందన్నట్లుగా చూసేవారు. అలా 1 కాదు 2 కాదు, కొన్ని దశాబ్దాల పాటు ఈ జ్వాకీం అన్నమ్మలు, ఈ భార్యాభర్తలిద్దరు కూడా నలిగిపోయారు. వీరి నుండి మనం ప్రత్యేకంగా ఇక్కడున్న దంపతులు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఇద్దరూ కలిసి అవమానాన్ని భరించారు. ఇద్దరూ కలిసి ఒకరికొకరు నిందించుకోలేదు. బయట నుండి వస్తున్న నిందలు ఒకరికొకరు భరించారే తప్ప ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోలేదు. సమాజంలో వారి నుండి వీరి నుండి వస్తున్న బాణాలు, చురకత్తలు, నిందలు, విమర్శలన్నీ కలిసికట్టుగా తట్టుకొని ఎదుర్కొన్నారు. భర్త భార్య పట్ల ఒక కవచంలా నిలబడ్డాడు, భార్య భర్త విషయంలో ఒక కవచంలా నిలబడింది. భార్యాభర్తలు ఈ ఆదర్శ పుణ్య దంపతుల నుండి నేర్చుకోవలసిన పాఠం ఇదేనేమో. వీరికి ఈ సంతాన భాగ్యము లేదు అనే ఒక కొరత. ఏ ఇంటికి ఏ కష్టం ఉండదండి. దాంపత్య జీవితం సంసారం అనే సాగరం అన్నారు పెద్దలు. ఏదో ఒక లోటు, ఏదో ఒక లోపం కుటుంబం అన్నాక పిల్లల నుంచో,
ఆరోగ్యపరంగానో, ఆర్థిక పరంగానో, సామాజికంగానో ఎంతో కొంత వివక్ష ఎదుర్కోవలసి వస్తుంది. ఏదో ఒక సవాళ్ళు, సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. జ్వాకీమన్నమ్మలు నీదే తప్పంటే నీదే తప్పని ఒకరినొకరు దుయ్యబట్టుకోలేదు సరికదా. ఒకరికొకరు బయటి నుంచి వచ్చే నిందలన్నీ వారు ఎదుర్కొన్నారు, భరించారు. వారికి వచ్చిన ప్రతి అవమానాన్ని కలిసి భరించారు. అందుకే వీరు ఆదర్శ పుణ్య దంపతులు. ఇక రెండోది, వారి జీవితంలో ఒక కొరత, పిల్లలు లేరు. సమస్య, పిల్లలు లేరు. కుటుంబంలో వచ్చే సమస్యలు కానీ, కొరతలు కానీ ఈ భార్యాభర్తలను దూరం చెయ్యలేదు సరికదా. ఈ కొరతల ద్వారా, సమస్యల ద్వారా భార్యాభర్తలు దగ్గరయ్యారు. వీరిద్దరూ కలిసి దేవుడికి దగ్గరయ్యారు. వింటున్నారా? మన క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవ దాంపత్య జీవితాల్లో ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా, సామాన్యులైనా సామంతులైనా ప్రతి ఒక్కరికి కొద్దో గొప్ప కష్టాలు వస్తూనే ఉంటాయండి. ఎంతటి వారికైనా ఏదో ఒక కొరత, లోటు ఉంటూనే ఉంటుందండి. సమస్యలు కాపురాలను దూరం చేయకూడదండి. అపార్థాలు కాపురాన్ని దూరం చేయకూడదండి. ఇబ్బందులు, ఇరుకులు వచ్చేటప్పుడు అవి సంసారాన్ని, భార్యాభర్తల అనురాగాన్ని దూరం చేయకూడదు. సమస్యలు బట్టి వీరు దూరం అవ్వలేదు, దగ్గరయ్యారు. వీరు దగ్గర అవ్వడం మాత్రమే కాదు, కలిసి దేవుడికి దగ్గరయ్యారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, వీళ్ళిద్దరికీ స్పిరిచువల్ అలైన్మెంట్ ఉంది. అంటే వీరిద్దరు కూడా, అలైన్మెంట్ అంటే వాహనానికి టైర్స్కి సరిగ్గా బ్యాలెన్స్ కోసం అలైన్మెంట్ చేస్తారు. అలానే భార్యాభర్త సమానమైన భక్తి, సమానమైన విశ్వాసం, సమానమైన పట్టుదల, సమానమైన దీక్ష, సమానమైన మంచితనం, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నట్టు కాకుండా దీన్నే అలైన్మెంట్ అంటాం. స్పిరిచువల్ అలైన్మెంట్ ఉండాలి. నువ్వు 20,000 నేను 20,000 సంపాదించడంలో అలైన్మెంట్ కాదండి. మీది ఆ కులం, నాది ఈ కులమే, మనం పరంపరం, ఇందులో అలైన్మెంట్ కాదండి. మీరు ఉన్నోళ్ళే, మేము ఉన్నోళ్ళమే, అందుచేత ఇచ్చి పుచ్చుకుందాం, ఇందులో అలైన్మెంట్ ఉన్నా లేకపోయినా భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో కలిసే ప్రార్థించేవారు, కలిసే దాన ధర్మాలు చేసేవాళ్ళు. భార్యాభర్తలుగా కలిసే దేవాలయానికి రావాలి, కలిసే మోకరించాలి, కలిసే ప్రభు విందులో పాలు పంచుకోవాలి, కలిసే చేతనైన సహాయం ఇతరులకు చేయాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, మీరు విన్నారు కదా, జ్వాకీమన్నమ్మలు వారికి వచ్చిన సంపాదనలు 3 భాగాలుగా విభజించేవారు. తొలి భాగం దేవుడికిచ్చేవాళ్ళు, రెండో భాగం పేదలకు పంచేవాళ్ళు, మూడో భాగం కుటుంబ పోషణకు ఉపయోగించుకునేవాళ్ళు. అలాంటి వారి కడుపున ఆలస్యమైన దేవుడు, జన్మ పాప రహితోద్భవి దేవుణ్ణే కన్నా బిడ్డ మరియ తల్లికి జన్మనిచ్చే కృప ఈ జ్వాకీమన్నమ్మలకు దేవుడు దయచేశారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, వీళ్ళ జీవితంలో నేను ఇదివరకే చెప్పాను కదా, సమస్యను, సవాళ్ళు ఎలా ఎదుర్కొన్నారో మీకు వివరిస్తాను. జ్వాకీము గారు పిల్లలు లేరు అనేటువంటి ఆ బెంగ తీర్చుకోవడానికి, ఆ బాధ తీర్చుకోవడానికి 40 రోజుల పాటు ఎడారిల్లోకి వెళ్ళిపోయి ఉపవాస దీక్షలు చేస్తూ ఉన్నాడంట. సమాజంలో ఉన్నటువంటి ఆ నిందలు, ఆ బాధ భరించుకోలేక, వారికి వీరికి ముఖం చూపించుకోలేక, చివరికి భార్యను కూడా ఏమీ అనలేక 40 రోజులు ఎడారిలోకి వెళ్ళి ఉపవాస దీక్ష చేస్తుంటే, ఇంట్లో ఉన్న భార్య అన్నమ్మ భర్త ఎడారిలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడో ఇంట్లో ఉండి తాను అదే దీక్ష, అదే ఉపవాసం, అదే ప్రార్థన చేస్తూ ఉంది. ప్రియులకు దేవుని బిడలారా, దీన్ని అంటారు కదా లోకంలో కార్యేషు దాసి. భర్త యొక్క కార్యంలో సగభాగంగా భర్త ఉపవాసం చేస్తుంటే ఈవిడ టీవీ చూడలే. ఆ రోజుల్లో లేవనుకోండి. భర్త ఉపవాసం ఉంటే భార్య కూడా ఉపవాసం ఉంది. భర్త ఎడారిలో కటిక నేల మీద పడుకుంటే భార్య కూడా కటిక నేల మీద పడుకొని ఇద్దరు కూడా 40 దినాల పాటు ఉపవాస దీక్షలు చేశారు. కనుక మనం పాడుకున్నాం కదా,
బంగారు వాకిట వద్ద, యెరూషలేము దేవాలయం వద్ద, ద గోల్డెన్ గేట్, బంగారు వాకిట వద్ద మరలా వాళ్ళు కలుసుకున్నారు. 40 రోజుల పాటు ఎడబాటుగా ఉన్న, ముఖం చూసుకోకపోయినా, మాట మాట్లాడుకోకపోయినా, ఈ ఎడబాటు ఇద్దరి మధ్య ఉన్న ప్రేమాప్యాయతలు ఎక్కువ చేసిందే కానీ ఈ ఎడబాటు వారి మధ్య ఉన్న దూరాన్ని దూరం చెయ్యలేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, 40 రోజుల క్రితం ఎంత ప్రేమ వాత్సల్యం ఉందో 40 రోజుల తర్వాత కూడా అంతే ప్రేమ వాత్సల్యంతో ఆ బంగారు వాకిట వద్ద ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నట్లుగా మనము చరిత్ర లేఖనాల్లో చూస్తాం. ఎడబాటు దూరం పెంచిందా, వారిని దగ్గర చేసిందా? ప్రియులారా, నేడు చాలా కాపురాల్లో ఎడబాటు దూరం పెంచుతుంది. టైం లేదనో, మాట్లాడుకోవడానికి ఓపిక లేదనో, కలిసి భోంచేసే టైం లేదు, కలిసి ఇంట్లో ఉండే టైం లేదు, ఎక్కడెక్కడో ఏయో పనో కార్యక్రమాల్లో నిమగ్నమైపోతూ దూరం పెరిగిపోతున్న రోజుల్లో ఎడబాటు మీ మధ్య, భార్యాభర్తల మధ్య దూరం పెంచేదిగా ఉండకూడదు, ప్రేమను పెంచేదిగా మారాలి. ఈ జ్వాకీ మన్నమ్మలు ఎంత మంచి తల్లిదండ్రులండి. దేవుడిచ్చినటువంటి బిడ్డను దే కన్సిడర్డ్ ఇట్ యాజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుడి బహుమానముగా స్వీకరించారు. ఇది మా ప్రాపర్టీ, మా సొత్తు, మా పిల్లోడు, మాకు నచ్చినట్లు చేస్తాము, మాకు తోచినట్లు చేస్తాము అనుకోలేదు. బిడ్డలు దేవుడిచ్చు బహుమానమని నిండుగా నమ్మి దేవుడిచ్చిన బిడ్డను సన్మార్గంలో పెంచారు. ఏం చెప్పారో తెలుసా? అమ్మా, ఎప్పుడైనా దేవుడు నిన్నేదడిగినా ఎప్పుడు నో చెప్పద్దు. దేవుడి విషయంలో ప్రత్యేకంగా దేవుడి చిత్తానికి తలొగ్గాల్సి వస్తే ఎప్పుడు ఎస్ అని చెప్పు. పెద్దలు ఏం చెప్పినా ఎస్ అని చెప్పు అని ఆ జ్వాకీ మన్నమ్మలు మరియ తల్లికి నూరు పోశారు. అందుకే కదా మనమ్మ మరియ తల్లి గబ్రియేలు దూత రాగానే వాళ్ళమ్మ చెప్పిన ఆ మాట గుర్తు చేసుకొని దేవుడి చిత్తానికి అవును అని సమాధానం చెప్పగలిగింది. అంటే ఎంత మంచి వాతావరణంలో పిల్లల్ని పెంచుతున్నారు. ప్రియులారా, మీ పిల్లలుండే గదిలో ఏసీ పెట్టండి, మంచిదే. మీ పిల్లలున్న గదిలో మంచి బెడ్డు పరుపు ఏర్పాటు చేయండి, మంచిదే. అన్నిటికీ మించి మంచి వాతావరణం అంటే మంచి గది ఏర్పాటు చేయడం కాదండి. మంచి వాతావరణం అంటే పిల్లల ముందు మంచి తల్లిదండ్రులుగా నడుచుకోవడమే మంచి వాతావరణం. ఈ సందర్భంలో దంపతుల గురించి మనం ప్రార్థన చేస్తున్నాము కాబట్టి ఏ కుటుంబంలోనైనా దీవెనలు వర్షం కురవాలి అంటే, మీరు కోరుకున్నదేదో మీ కాపురాల్లో పూర్తిగా సిద్ధించాలి అంటే జ్వాకీ మన్నమ్మల జీవితంలో సిద్ధించినట్లుగా ఈ పూట బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యాల్లో ప్రస్తావించబడిన ఒక దంపతులను మీకు పరిచయం చేస్తాను. వారి పేరు అక్విలా, ప్రిసిల్లా లేకపోతే ప్రిస్కా అని పిలుస్తారు. చెప్పండి. అక్విలా భర్త, భార్య అక్విలా. భర్త. అందుకే అప్పుడప్పుడు బ్రేక్ లేసి ఆపాను అనమాట. లేకపోతే మాకంతా తెలుసు అంటారు మీరు. మేము చిన్నప్పటి నుంచి ఇవన్నీ విన్నామంటారు. అందుకని ఆపామనుకోండి, మన స్థాయి ఏంటో మనకు అర్థం అవ్వాలి కదా. ఎవరెవరంట చెప్పండి దంపతుల పేర్లు. అక్విలా భర్త, ప్రిసిల్లా లేదా ప్రిస్కా భార్య. ఓకేనా? డౌట్ ఏం అక్కర్లేదు. అక్విలా భర్త, ప్రిసిల్లా భార్య. భర్త గారి పేరుకున్న అర్థం ఏంటో తెలుసా? ఈగిల్, గ్రద్ద, రాబందు అని అర్థం. భార్య ప్రిస్కా, ప్రిసిల్లా యొక్క అర్థం ఏంటో తెలుసా? గౌరవప్రదమైన, పురాతనమైన, సాంప్రదాయబద్ధమైన, గౌరవప్రదమైన అని అర్థాలు వస్తాయి. అంటే ఈ రెండు పేర్లు కలిపితే ఈ భార్యాభర్తలిద్దరూ కూడా పురాతనముగా, సాంప్రదాయంగా తమ పుట్టు పూర్వోత్తరాలు, తల్లిదండ్రులు, తాత ముత్తాతల నుండి వస్తున్న సాంప్రదాయాలు, కట్టుబాట్లు, మంచి అలవాట్లకు ఒక గ్రద్ద ఎలాగైతే ఎంత పైకి ఎదుగుతున్నా దాని చూపు కిందన భూమి మీద ఉన్న ప్రతి చిన్న అణువు మీద కూడా ఉంటున్నట్లుగా ఎంత ఎత్తు ఎదిగినా ఈ అక్విలా, ప్రిసిల్లా దంపతులు వారి రూట్స్,
వారి పునాదులు, వారి యొక్క మూలాలు మర్చిపోలేదు. ఈరోజు నువ్వు కలెక్టర్గా ఎదిగిపోయినా నీ మూలాలు మర్చిపోవద్దు. ఈరోజు నువ్వెంత పెద్ద ఆఫీసర్గా ఆస్తులు గడించినా నీ క్రైస్తవ పునాదులు మర్చిపోవద్దు అని ఈ అక్విలా ప్రిసిల్లా దంపతులు నేర్పిస్తున్న మొదటి పాఠం. వీరిద్దరి గురించి బైబిల్లో సుమారు 6 చోట్ల వ్రాయబడి ఉందండి. 6 సార్లు వీరి గురించి వ్రాసిన ప్రతిసారి అక్విలా ప్రిసిల్లా, అక్విలా ప్రిసిల్లా, వీరిద్దరిని జంటగానే చూస్తాం. బైబిల్లో చాలా రేర్. అందరి దంపతులను ఉంటే భార్య పేరు లేకపోతే భర్త పేరు ఉంటుంది, కానీ భార్యాభర్తలు ఇద్దరు పేరు కూడా పక్క పక్కనే ఉన్నది ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసి బైబిల్లో ఈ అక్విలా ప్రిసిల్లా మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే పేర్లు కలిసి ఉండడం వల్ల నేర్చుకునే మాట ఏంటంటే వీరిద్దరి మాట కలిసే ఉంటుంది. వీరిద్దరి యొక్క ఆలోచన చెప్పండి కలిసే ఉంటుంది. వీరిద్దరూ తీసుకునే నిర్ణయాలు కలిసే తీసుకుంటారు. వీరిద్దరూ గుడికొస్తే కలిసే వస్తారు. వీరిద్దరూ సేవ చేస్తే ఎడ్డెమంటే తెడ్డెం అన్నట్టు కాకుండా, చాలా కుటుంబాల్లో భర్త మౌనంగా ఉంటే భార్య, మీరే చెప్పారు చెప్పండి, భార్య గయ్యాలిగా ఉంటుంది. భార్య గుడికొస్తే భర్త పతానై ఓ కహా హై ముజే మాలూమ్ నై. భార్య ఇక్కడ గుడిలో ఉంటే భర్త ఎక్కడో, కలిసి లేరు. ఏమండి ఇద్దరు కలిసే పెళ్లి చేసుకున్నారా? ఎస్. మీ ఇద్దరింటి పేరు ఒకటేనా? ఎస్. కానీ ప్రిసిల్లా అక్విలాలు ఇద్దరు పేర్లు కలిసే ఉన్నాయి. కలిసే నడిచారు, కలిసే సేవ చేశారు, కలిసే దేవుణ్ణి ఆరాధించారు. ఈరోజు మరియమ్మ దేవమాత అనేటువంటి ఆ ఆశీర్వాదం మీ ఇంటి గడపలోకి రావాలంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే మాట, ఒకే త్రాటి మీద ఉండాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, అలా కాకుండా నువ్వు వేరు నేను వేరు అన్నట్లుగా ఉంటే, నీ నిర్ణయాలతో నాకు పని లేదు, నీ ఆలోచనలతో నాకు సంబంధం లేదు అంటే బహుశా మీలో ఉంటున్నది యెజబెలు దురాత్మేమో. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇక రెండవది, రోమీలకు వ్రాసిన లేఖ 16వ అధ్యాయము 3వ వచనములో పౌలు గారు స్వయంగా వీరి గురించి ఏం చెప్తారంటే, అందరు కుడి చేతిని పైకెత్తిన తర్వాత, నా తోటి పనివారైన అక్విలా ప్రిసిల్లాలను. పౌలు గారు ఏమంటున్నారు వీళ్ళని? పౌలు చాలా గొప్ప పనివాడు, భూమండలాన్ని తలక్రిందులు చేసినవాడు. అలాంటి వాడు అంటున్నాడు, నా జత పనివారు, నేను చేసే పనిలో నాకు తోడుగా ఉన్నవారు అక్విలా ప్రిసిల్లా. ప్రియులారా, ఈ దంపతుల నుండి నేర్చుకోవలసిన పాఠం ఏంటో తెలుసా? సేవలో, అర్థమయ్యే భాషలో చెప్తా, చర్చిలో ప్యారిష్ ప్రీస్ట్కి, పౌలు గారు ప్యారిష్ ప్రీస్టే కదా, కాదా? సేవకుడే, అభిషిక్తుడే. చర్చిలో ప్యారిష్ ప్రీస్ట్కి భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిసి సేవ చేసేవాళ్ళు. దేవాలయంలో నువ్వు వెళ్ళే నేను తర్వాత వస్తాను అనలే, నువ్వు ముందెళ్ళు గుడి తొట్టడానికి నేను పూజకు వస్తాను అనలేదు. భార్యాభర్తలు ఇద్దరు పౌలు పరిచర్యలో, సేవలో జత పనివారు, తోటి పనివారు. ఇంట్లోనూ కలిసి పనిచేసేవాళ్ళు, బయట కలిసి పనిచేసేవాళ్ళు. పుట్టింట్లోనూ కలిసి పనిచేశారు, మెట్టింట్లోనూ కలిసి పనిచేశారు. కలిసి పనిచేసే నైజం ప్రియులకు దేవుని బిడ్డలారా, అలాంటి కుటుంబాల్లో దేవుడు వరప్రసాదాలు కురిపిస్తాడు. ఇప్పుడు కొంచెం మారిందేమో కానీ పూర్వం రోజుల్లో మరి చెప్తే మీకు తగులైపోతాయేమో. ఇప్పుడు కొంచెం బెటరే. పూర్వం రోజుల్లో భర్త అన్నం తినేసి ప్లేట్ అలా పడేస్తాడు. లెక్క ఏంటంటే ప్లేట్ ఎవరు కడగాలి? భార్యే కడగాలి. వంట ఎవరు ఉండాలి? మనం ఏం చేయాలి? అందరూ కాదు, ఇప్పుడు కొంచెం కల్చర్ మారినట్టుంది అనుకుంటున్నాను నేను. ప్రియులారా, మనం తిన్న కంచం మనం కడుక్కోవాలి. ప్లేట్లో కలిసి కడుక్కోండి. ఆ వంట పనిలోనూ, ఆ ఇల్లు శుభ్రం చేసే పనిలోనూ కలిసి చేసుకోండి. భారం తగ్గుతుంది కదా.
అక్విల్లా ప్రిసిల్లాలిద్దరూ ఆ రీతిగా చేసుకునేవాళ్ళు. ఇక 4-5 వచనాల్లో రోమిలకు వ్రాసిన అదే అధ్యాయంలో అంటాడు పౌలు గారు, చెప్పండి, సేవకుని కోసం ఈ అక్విల్లా ప్రిసిల్లాలు వారి ప్రాణములకు తెగించిరి. ఏంటంట? ప్యారిష్ ప్రీస్ట్కి అడ్డుగా తమ ప్రాణాలు. ఈ రోజుల్లో అక్విలా ప్రిసిల్లాలు ఉంటే చెప్పండి. ఆ రోజుల్లో పౌలు గారికి ముందు నిలబడిపోయి మీ ప్రాణాలకు మా ప్రాణం అడ్డేస్తాం అన్నారంట. పౌలు గారే రాస్తున్నాడు. ఈ రోజుల్లో నేనైనా అవ్వచ్చు, ఇక్కడ నా తర్వాత ఏ ఫాదర్ అయినా రావచ్చు, మీ సేవకుడు, మీ అభిషిక్తుడు, మీ గురువు మిమ్మల్ని గురించి ఈ సాక్ష్యం చెప్పగలరా? కొంతమంది ఉంటారు, వెనకాతలు ఏంటో తెలిసిన ఫ్రెండ్ బండి మీద ఎక్కేటప్పుడు ఏదైనా వచ్చిందనుకో, అర్జెంటుగా లారీ లాంటిది ఏదన్నా, అయ్యి బాబోయ్ అని దూకేరు, వీళ్ళు తోసేసి దూకేస్తారు. అర్థమవుతుందా? అక్విల్లా ప్రిసిల్లాలు అలాంటి వాళ్ళు కాదంట. ఏంటంట? మీ ప్రాణానికి మా ప్రాణం అంట. ప్రియులారా, ఈరోజు సంఘం కోసం నీ ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, సువార్త కోసం నీ ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, సేవకుడు కోసం నీ ప్రాణాలు అక్కర్లేదు. ప్రాణాలు అర్పించేవాడిగా కాకుండా సహకరించేవానిగా మారితే నేటి తరపు అక్విల్లా ప్రిసిల్లాలుగా దేవుడు కనుదృష్టిలో నీ పేరు జమ అవ్వబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక 3వ గుణం చెప్పమంటారా, ఆపిమంటారా? 3వ గుణం వారిలో వచ్చింది. వారు ఎక్కడో నుంచో వచ్చి, యూదులు రోము నగరానికి వచ్చి వారి ఇంటిని అద్దె ఇంట్లో ఉంటూ వారి ఇంటిని దేవాలయంగా మార్చుకున్నారండి. వారే అద్దింట్లో ఉంటూ చుట్టుపక్కల వాళ్ళందరినీ పోగేసుకొని వారి గృహాన్ని ప్రార్థనాలయంగా మార్చుకున్నారు, నిత్యము స్తుతిస్తూ. సండే పూట, ఆదివారం దేవాలయంలో ఏం జరుగుతుంది? పశ్చాత్తాప సాంగ్యం వాళ్ళ ఇంట్లో జరిగేది. దేవుని వాక్కు పఠనం వాళ్ళ ఇంట్లో జరిగేది. దేవుని వాక్య బోధన వాళ్ళ ఇంట్లో జరిగేది. సమాధాన సాంగ్యం ఒకరికొకరు వాళ్ళ ఇంట్లో జరిగేది. కలిసి భోజనం చేసే కడరాత్రి భోజన విందు వారింట్లో జరిగేది. అంటే వారింటిని ఒక దేవాలయములుగా మార్చుకున్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అక్విల్లా ప్రిసిల్లాలు. నేను చెప్పేదంతా దంపతుల కోసం ప్రార్థిద్దాం. జ్వాకీం అన్నమ్మల నుంచి ఈరోజు మనం నేర్చుకోవలసింది, ప్రతి దంపతులు కూడా ఆ రీతిగా ఉండాలి. మరో ముఖ్యమైన విషయం, దే ఆర్ ద స్పిరిచువల్ మెంటర్స్. అపోస్తుల కార్యాల్లో అపోల్లో అని ఒక వ్యక్తి ఉండేవాడు, విన్నారా? అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 26లో ఉంటుంది ఈ మాట. ఈ అపోల్లో అప్పటికే చాలామందికి ప్రసంగాలు చెప్తూ ఉండేవాడు, మంచి బోధన చేస్తూ ఉండేవాడు. కానీ ఈ అక్విల్లా ప్రిసిల్లాలు అపోల్లో చేస్తున్నటువంటి బోధలో ఏదైనా అసంపూర్ణంగా ఉంటే ఆ అపోల్లో దగ్గరికి వెళ్ళి, అయ్యా అలా కాదు ఇలా అని చక్కగా అతనికి సంపూర్ణమైన సత్యబోధన చేస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ ఇంతమంది ఉన్నాం, మనం చేయాల్సింది ఏంటో తెలుసా? క్రొత్తగా జ్ఞానస్నానం తీసుకుందామని ఆశపడుతున్న వాళ్ళు కొంతమంది ఉంటారు మనలో. అప్పుడప్పుడే కొత్తగా జ్ఞానస్నానం పొందిన వాళ్ళు ఉంటారు, కొత్తగా దివ్య ప్రసాదం తీసుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మనకలాగా పూర్వపు జ్ఞానం ఏది ఉండదు. కొత్తగా వచ్చిన వాళ్ళు సగం తెలిసి సగం తెలియని అలవాట్లు, సాంప్రదాయాలు, మన పద్ధతులు చాలా ఉంటాయి. మనం అక్విల్లా ప్రిసిల్లా అలాగ ఏం చేయాలో తెలుసా? అమ్మా, నువ్వు దివ్య సప్రసాదం తీస్తున్నప్పుడు ఆమెన్ అని చెప్పి నాలిక చాపాలమ్మా అని కసురుకుంటూ చెప్పాలా? మన అక్కకి ఎలా చెప్తామో, మన చెల్లికి ఎలా చెప్తామో, సొంత తమ్ముడికి ఎలా చెప్తామో అంత ఆప్యాయంగా, ప్రేమగా చెప్తూ అసంపూర్ణంగా ఉన్నటువంటి వారి విశ్వాసాన్ని సంపూర్ణమైనటువంటి తీరులోనికి తీసుకుని వచ్చారు అక్విల్లా ప్రిసిల్లాలు. ఇది మనందరికీ కూడా రావాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక సంఘస్థుడిగా తోటి సంఘస్థులను గైడ్ చేస్తూ ఉండాలి. సరే, ఈ రోజుల్లో మంచి చెప్తే వాళ్ళకి నచ్చకపోవచ్చు, వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కానీ మనం పద్ధతి చెప్పడం మానేయకూడదు, మర్చిపోకూడదు. నేను ముగింపులోకి వెళ్తున్నాను. అపోస్తుల కార్యాలు 18:3 వచనంలో
ఈ ప్రిసిల్లా అక్విలాలు చేసే పని ఏంటో తెలుసా? పౌలు వారిని చూచి దే ఆర్ టెంట్ మేకర్స్, గుడారాలు వేసే పని వాళ్ళు. పౌలు గారు కూడా అదే పనిలో నేర్పరితనం ఉంది కాబట్టి గుడారాలు. భర్త ఇస్తూ ఉంటే భార్య కూర్చోలేదు, ఇద్దరు కూడా కలిసి, నేను ఇందాక చెప్పాను కదా, ఇంట్లో పని, వంట పని, దేవుడి పని, అలానే గుడారాలు వేసే పని ఇద్దరు కూడా కలిసి చేశారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, బోత్ ఆఫ్ దెమ్ దే డిడ్ టుగెదర్. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటాం కదా, ఏ పనిని చులకనగా చూడలేదు. భర్త చేసిన పనిని, భార్య చేస్తున్న పనిని వారు గౌరవప్రదంతో చూశారు. చివరిగా వీళ్ళు రోమిలకు రాసిన లేఖ 16:4 ఉంటుంది, వీరు అందరి వారు, చెప్పండి, అజాత శత్రువులు. యూదులతోనైనా, విశ్వాసులతోనైనా, అన్యులతోనైనా, చివరికి పౌలు గారితోనైనా. అక్కడ పౌలు అంటాడు, అక్విల్లా ప్రిసిల్లాలు మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అందరితో మంచిగా పోయారండి. అమ్మా, నా వైపు తలలెత్తి చూడండి. గుడికొచ్చేటప్పుడు ప్రతి భర్త, ప్రతి భార్య ఇంట్లో డిసైడ్ చేసుకొని రావాలి. దేవాలయానికి వచ్చేటప్పుడు మనకు నచ్చిన వాళ్ళు ఉండొచ్చు, నచ్చని వాళ్ళు ఉండొచ్చు. ఒకరు మర్యాదగా మాట్లాడచ్చు, ఒకరు దుసంస్కారంగా మాట్లాడచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సంఘంలో మనకి ఎవరితోనూ ఏమొద్దు, శత్రుత్వం వద్దు, ఎవరితోనూ డిష్యం కలహాలు వద్దు. మనం సమాధాన పడ్డానికి వెళ్తున్నాము అని డిసైడ్ అయ్యి రావాలి. ఈ అక్విల్లా ప్రిసిల్లా దంపతులు ఆదర్శమైన దంపతులు మనందరికి. ఎందుకంటే వీరు అజాత శత్రువులు, అందరి వాళ్ళు, మల్టీ టాలెంటెడ్ కపుల్. ప్రియులారా, నేను ముగిస్తూ ఒక్క ప్రశ్న వేస్తాను. మీ జీవితంలో, దాంపత్య జీవితంలో ఈ అక్విల్లా ప్రిసిల్లా లాగుంటారా? అననీయ సఫీరా లాగుంటారా? అననీయ సఫీరా తెలుసు కదా, ఇంటి దగ్గర ఇద్దరు కూడా చాటుమాటున పాస్టర్ గారికి తెలియకుండా ఒకటే మాట, ఏయ్ నేనేదంటే నువ్వు అదే మాట మీద ఉండు. ఇద్దరం కూడా కలిసి పాస్టర్ గారిని బొట్లో వేసేద్దాం అని డిసైడ్ అయ్యి వచ్చారు. వీళ్ళు బొట్లో వేయడంలో అలైన్మెంట్ అని చెప్పాను కదా ఇందాకలా. వీళ్ళు మాయ చేయడంలో దిట్ట, అందులో ఐక్యత ఉంది. అబద్ధాలు ఆడే విషయంలో కలిసికట్టుగా ఉన్నారు. చివరికి ఒకే రోజు వీరి పెళ్లి రోజు, ఒకే రోజు, ఒకే రోజు కూడా వాళ్ళ దినం కూడా జరిగిపోయింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రియులారా, జ్వాకీం అన్నమ్మల ప్రార్థనా సహాయంలో ఇతడ చేరిన ప్రతి దంపతులు అక్విల్లా ప్రిసిల్లా లాగా ఆదర్శవంతమైన దంపతులుగా విరాజిల్లుదురుగాక. మీ మధ్య ఎడబాటు, దూరాన్ని పెంచకుండా ప్రేమను పెంచునుగాక. సమాజంలో నుండి వస్తున్న కష్టాలు, సమస్యలు, నిందలు జ్వాకీం అన్నమ్మలు కలిసికట్టుగా ఒకరికొకరు కవచంగా భరించినట్లుగా ప్రతి భార్య, భర్త, అమ్మ, నాన్న ఒకరికొకరు కవచముగా మారుదురుగాక. వారిద్దరూ బంగారు వాకిల వద్ద కలుసుకున్నట్లుగా ప్రతి భర్త, ప్రతి భార్య పరలోకపు గవిని ఎదుట కలుసుకునే కృప దేవుడు వారికి ప్రసాదింతురుగాక. ఆమేన్. అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం. అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం. అపద్రాక్షరసములతో నజరేయుని బలిదానం అర్పింతు నీ కోవెలలో, హరింతు నా ప్రభువా. అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం, ఆత్మీయ వదనముతో
స్నేహ అర్పణగా నా స్నేహ అర్పణగా అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం పేదరాలి దీన హృదయం ప్రేమ కానుక పూజ బలిలో తనువు మనసు పేద కానుక. సహోదరి సహోదరులారా, నేను మీరు కలిసి ప్రేమతో అర్పించి అర్పణ ఆ తండ్రి అయిన దేవునకు అంగీకార యోగ్యమగునట్ల ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును ఈ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ గౌరవార్థము మేమర్పించు కానుకలను దయతో స్వీకరింపము. అబ్రహామునకును అతని సంతతి వారికిని నీవు వాగ్దానము చేసిన ఆశీస్సులలో మేము కూడా భాగస్థులమగునట్లు దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావనపిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల సమక్షములో స్తుతులు అందుకొనుచున్నావు. మేము వారి పుణ్యక్రియలను సన్మానించినప్పుడు వారికి నీ వసగిన వరములనే సన్మానించుచున్నాము. వారి పుణ్య జీవితము మాకు ఆదర్శముగను, వారి సహవాసము మాకు స్నేహబంధముగను, వారి ప్రార్థనా సాయము మాకు గట్టి ఆదరవుగను ఉండినట్లు ఏర్పరచితివి. సాక్షీభూతమైన వారి పుణ్య జీవితముల ద్వారా మేము ప్రభావితులమై మా ముందున్న పరుగు పందెములో విజయవంతముగా పరుగుడి మా ప్రభువుకు క్రీస్తు ద్వారా ఆ పునీతులతో పాటు అక్షయ మహిమ కిరీటమును మేము కూడా పొందగలుగుదము. కావున దూతల పునీతుల దళములతో ఏకమై నిండు మనసుతో మీ దివ్య నామమును స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేయించే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రొంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేంచేందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుగు యప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొని మా లియో జగద్గురువును, బాలాపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు ఈ లోకమును విడిన వారినందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశములకు చేర్చుకొనుడు. మా అందరిపై, ప్రత్యేకంగా ఇచ్చట సమావేశమైన ప్రతి దంపతునిపై, వారి దాంపత్య జీవితంలో వారికి తోడుగా ఉండండి. భార్యాభర్తలిరువురును కూడా ఏకాభిప్రాయంతో, ఏక మనస్సుతో కుటుంబ బరువు బాధ్యతలు నిర్వర్తించుటకు జ్వాకీ మన్నమ్మల ప్రార్థనా సహాయము వారికెల్లప్పుడూ దయచేయండి. దేవుని కన్యతల్లి అయిన మరియమాతతోనూ, ఆమె మహావిరక్త భర్త అయిన పునీత జొజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీతులైన జ్వాకీ మన్నమ్మలతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన సకల పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన ప్రభువు నేర్పిన మాటలలో పరలోక తండ్రిని భక్తితో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించునట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనవక కీడుల్లో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు మీ శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విమోచించి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. నే మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు నడిపించి కాపాడునుగాక. ఆమేన్.
పరమ నుండి ప్రవహించిన ప్రభు యేసుని దివ్య ప్రసాదం పాపమలినము తొలగించగా అరుదించిన జీవాహారం పరమ నుండి ప్రవహించిన ప్రభు యేసుని దివ్య ప్రసాదం పాపమలినము తొలగించగా అరుదించిన జీవాహారం పరుగున రండి ఓ ప్రియజనులారా విందును గ్రోలండి ప్రియముగ మనసారా ఆర్తితోడా క్రీస్తునాథుని శరణు వేడండి ఆర్తితోడా క్రీస్తునాథుని శరణు వేడండి పరమ నుండి ప్రవహించిన ప్రభు యేసుని దివ్య ప్రసాదం పాపమలినము తొలగించగా అరుదించిన జీవాహారం ఇశ్రాయేలుకు ఎడారిలో మన్నానిచ్చెను ప్రభువు బండ నుండి జలధారలను పుట్టింపజేసెను ప్రభువు ఇశ్రాయేలుకు ఎడారిలో మన్నానిచ్చెను ప్రభువు బండ నుండి జలధారలను పుట్టింపజేసెను ప్రభువు మన్నా కంటే మధురమిది మానవ పాపము బాపునిది మానస చీకటి తొలగించి నూతన వెలుగును నింపునిది భక్తితోడా స్వీకరించి ప్రభుని దీవెన పొందండి భక్తితోడా స్వీకరించి ప్రభుని దీవెన పొందండి పరుగున రండి ఓ ప్రియజనులారా విందును గ్రోలండి ప్రియముగ మనసారా ఆర్తితోడా క్రీస్తునాథుని శరణు వేడండి ఆర్తితోడా క్రీస్తునాథుని శరణు వేడండి పరమ నుండి ప్రవహించిన ప్రభు యేసుని దివ్య ప్రసాదం పాపమలినము తొలగించగా అరుదించిన జీవాహారం ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, లోకరక్షణ నిమిత్తము నీ జనిదేక కుమారుడు మానవుల మధ్య మానవ మాతృడుగా జన్మింపవలెనని నీవు చిత్తగించితివి. ఈ అద్భుతమైన పరమరహస్యము ద్వారా మానవులందరూ నీ నుండి మరలా జన్మింపవలెనని సంకల్పించితివి. కావున నీవు ఈరోజు జీవాహారముతో పోషించిన ఈ నీ బిడ్డలు, ప్రత్యేకంగా ఈ దంపతులందరూ దత్తత నొసగు ఆత్మతో వీరిని పవిత్రపరపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. అన్నమ్మగారి నవదన ప్రార్థనలకై మోకరించి ప్రార్థన చేద్దాం. మా పాలక పునీతురాలైన అన్నమ్మగారా, మీరు సహరక్షకియగు మరియకిచ్చిన తర్ఫీదు, దేవునికిచ్చిన మీ సంపూర్ణ సహకారం మాకందరికీ ఉత్తమ మాతృక, దైవ పరిపాలన యందు మీకు గల అచంచల విశ్వాసం ఆరాధ్యం. దేవుడు మీకు బిడ్డను ఆలస్యంగా ఇచ్చిన దైవ చిత్తానికి మీరు చూపిన వినయ విధేయతలు, వయస్సు మళ్ళిన దైవ కృపకై వేచి ఉండిన మీ దీక్ష మిమ్ము సార్థక నామధేయురాలిగా తీర్చిదిద్దింది. దైవవర ప్రసాదముతో నిండిన మరియను కుమార్తెగా కని
అన్నమ్మగా వరప్రసాదమ్మగా నిలిచారు. అట్టి కుమార్తెను దేవునికి సమర్పించిన ఉత్తమ కుటుంబిని మీరు. సంతాన భాగ్యము లేని దంపతులు దైవ చిత్తానికై వేచి ఉండినట్లును వారి కొరకు మధ్యవర్తిగా నుండి వారును సంతానవరము పొందినట్లు ప్రార్థించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున జేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పునీత అన్నాంబ వరప్రసాదమ్మ గారా, మరియమాత తల్లి, దేవుడు మీకు బిడ్డను ప్రసాదించిన తరుణములోనే నా గర్భఫలాన్ని, నాలో ఉన్న శిశువును మీకే సమర్పిస్తున్నాను. ఈ అర్పణను నా నుండి స్వీకరించు దేవా అని దేవునికి అర్పించారు. మరియ జనించినప్పుడు నేను ఈమెను, ఈమె ద్వారా కలుగు సంతానమును, సంఘమును సాతాను తంత్రముల నుండి విముక్తిని పొంద మీ సంరక్షణలోనే ఉంచుచున్నాను అని ప్రార్థించిన దైవ మనిషి మీరు. స్వర్గీయ మధ్యవర్తియగు పునీత అన్నమ్మగారా, గర్భిణీ స్త్రీలకు, ముఖ్యముగా ప్రసవ వేదనలో ఉండు వారికి సుఖప్రసవం జరిగినట్లు వేడుకొనండి. తల్లి కాబోతున్న వారందరి కొరకు, వారిలో నుండి బిడ్డల కొరకు బహుగా ప్రార్థించండి. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున జేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పునీత అన్నమ్మ గారా, జ్వాకీము ప్రియ ధర్మపత్ని శ్రీ యేసుని అమ్మమ్మ గారా, ప్రభుని రక్షణానంద కృపను మానవులెల్లరూ పొందినట్లు ప్రార్థించండి. మీరు మరియను దైవమాతగా భక్తి శ్రద్ధలతో క్రమశిక్షణతో తీర్చిదిద్దినట్లు మేము కూడా మా బిడ్డలను సన్మార్గములో పెంచినట్లు వేడుకొనండి. పుట్టబోవు బిడ్డలు దైవీక దానమని వారి తల్లిదండ్రులు, బంధుమిత్రాదులు గ్రహించి ఆడ మగ సంతానమును సమానముగా తమ ఇంటికి, వంశానికి, మానవ జాతికి అవసరమని తెలుసుకున్నట్లు వేడుకొనండి. మీ భక్తులలో కృప మీద కృప పొందిన అనేక మంది పునీతులు, బాల తెరేసా, మదర్ తెరేసా, మరియ గొరెట్టి వంటి త్యాగనిరత కన్యకామణులు, జాన్ మరియ వియాన్ని, మ్యాక్సిమిలియన్ కోల్బే వంటి అంకిత భావం గల గురువులు ఈ తరుణంలోనూ తయారుగునట్లు ప్రార్థించండి. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమున జేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మహిమ పొందిన పునీత అన్నమ్మ గారా, దేవుని తల్లి మరియ మీ కుమార్తెగా ఉండియు మీకు లోబడి ఉండెను గదా. మహోన్నత దేవుడు మిమ్మును ఎన్నుకొని చూపిన మహాకృపను, మిమ్ము అలంకరించిన వరప్రసాదములను చూచి అతిశయపడుచున్నాను. మిమ్ము గౌరవించి ప్రేమింప మీ శరణ వెదుక ఎల్లప్పుడూ ప్రయాసపడుదును. నా జీవితమునంతటినీ యేసునాథునికి, కన్య మరియమ్మకు, మీకును సమర్పించుచున్నాను. నేను దైవ జ్ఞానంతో పరిశుద్ధినిగా జీవించి మోక్షమునకు పాత్రునిగా అగునట్లు నా కొరకు ప్రార్థింపవలెనని వేడుకొనుచున్నాను. ఆమేన్. పునీత అన్నమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. పునీత అన్నమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. పునీత అన్నమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. ప్రార్థించుదము. పునీత అన్నమ్మ గారా, మీరు అనుసరించిన దైవ కార్యములను, పుణ్యములను మేమును సక్రమంగా అనుసరింప సర్వేశ్వరుడు మాకు అనుగ్రహమును పాలించడులాగున మనవి చేయండి. మరీ ముఖ్యముగా ఒక దినమున పరిశుద్ధ తల్లి అయిన కన్యమరియమ్మ సకల దూతల పునీతుల సహవాసములో మేమందరము పాల్గొని యేసునాథుని యొక్క ముఖమును దర్శించు భాగ్యమును మాకు దయచేయండి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ
ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. ఈ దైవారాధన సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈరోజు దంపతుల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసి ఉన్నాము. దంపతులను మనమందరము కూడా వచ్చినటువంటి వారందరికీ నా యొక్క కృతజ్ఞతలు, అన్నమ్మ గారి దీవెనలు తెలుపుతూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రేపు శుక్రవారం త్రిదిన ప్రార్థనలో 2వ రోజు. అన్నమ్మగారా అమ్మమ్మగారా మా కొరకు ప్రార్థించండి. మా మొరను ఆలించండి. ససనిని 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 దద పప దద నిని ససనిని 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 సగద పా. అమ్మమ్మగారా అమ్మమ్మగారా మా కొరకు ప్రార్థించండి. మా మొరను ఆలించండి. అన్నమ్మగారా అమ్మమ్మగారా మా కొరకు ప్రార్థించండి. మా మొరను ఆలించండి. పితా పుత్రుల వరప్రసాదమా జ్వాకీముకు ప్రియ పత్నివమ్మా దేవమాతకు తల్లివమ్మా దేవదూతల ఆనందమా. అన్నమ్మగారా అమ్మమ్మగారా మా కొరకు ప్రార్థించండి. మా మొరను ఆలించండి. ద్రాక్షావల్లికి రెమ్మవమ్మా గొర్రెల కాపరిగా జీవించినవమ్మా బంగారు వాకిట జ్వాకీమును కలిసి దైవ కృపతో గర్భం దాల్చినవమ్మా. అన్నమ్మగారా అమ్మమ్మగారా మా కొరకు ప్రార్థించండి. మా మొరను